హైదరాబాద్ విద్యానగర్లో ఇంటర్ చదువుతున్న ఓ బాలికను ప్రేమించాలంటూ ఓ యువకుడు వేధించాడు. ఆ అమ్మాయి వినకపోవడంతో ఏకంగా కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత భయపడ్డాడో ఏమో తెలియదు కానీ రైలు పట్టాలపై పడి ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక యువకుడి దాడిలో గాయపడ్డ బాలిక విద్యానగర్ ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్లో అయితే ప్రస్తుతం చికిత్స తీసుకుంటోంది. ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని కూడా డాక్టర్లు అంటున్నారు. గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్టు ఆమె బంధువులు కూడా చెప్తున్నారు. పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్పెషల్ కరెస్పాండెంట్ రాఘవ జానుతున్నారు. రాఘవ, ఈ కేసులో ఏం జరిగింది? మైనర్ బాలికను ప్రేమించాలని చెప్పేసి వెంటపడుతూ నిన్న కత్తితో దాడి చేసినటువంటి ఘటన అంబర్పేటలో చోటు చేసుకుంది. అయితే ఈ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి విషయంలో మనం లోతుగా చూసుకున్నట్లయితే ఇంటర్ చదువుతున్నటువంటి బాలిక ఇంటికి వెళ్ళి స్వయంగా ఓ యువకుడు కత్తితో దాడి చేయడం జరిగింది. అడ్డు వచ్చినటువంటి మరో యువతి పైన కూడా దాడి చేయడం జరిగింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీని తర్వాత పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో వెంటనే ఆ యువకుడు అక్కడ దాడి చేసి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. అతను కూడా మైనర్గానే ఉన్నాడు. అయితే అక్కడ నుంచి పారిపోయినటువంటి యువకుడు ఈరోజు తెల్లవారుజామున రైల్వే పట్టాలపైన ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఈ విషయాన్ని గమనించినటువంటి కుటుంబ సభ్యులు యువకునికి సంబంధించిన కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా కత్తితో నిన్న కత్తి దాటికి గాయపడినటువంటి బాలిక కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. అయితే గత కొంతకాలంగా యువకుడు ఆమెను ప్రేమించాలని చెప్పేసి కూడా వెంటపడుతున్నాడని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి బాలికకు సంబంధించినటువంటి స్నేహితులు కుటుంబ సభ్యులతో చెప్పడం జరిగింది. దీనిపైన ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఆ యువకుడు వినకుండా ఆమె పైన ప్రేమించాలని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడం, అదేవిధంగా ఆమె చెప్పినప్పటికీ వినకపోవడంతోనే ఈ దాడి చేసినట్లు కూడా పోలీసులు అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా నిర్ధారణకు రావడం జరిగింది. అతనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా దాడి జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలోనే ఈరోజు తెల్లవారుజామున రైల్వే పట్టాలపైన అతనికి సంబంధించిన మృతదేహం దొరకడం జరిగింది. అయితే పోలీసులు వెతుకుతున్నారు. అదేవిధంగా దాడి చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో నాకు శిక్ష పడుతుందని చెప్పేసి కూడా భావించి భయపడినటువంటి యువకుడు ఈరోజు రైల్వే పట్టాలపైన ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. సో మొత్తంగా కూడా ప్రేమించాలని చెప్పేసి కూడా వెంటపడుతున్నటువంటి యువకులు, అంటే ఇద్దరు కూడా మైనర్లే, అసలు వీళ్ళకు బయట ప్రపంచం ఏ విధంగా ఉంటుందనేది కూడా పూర్తి స్థాయిలో తెలియదు, అసలు ప్రేమ అంటే కూడా తెలియదు. కానీ ఇలాంటి సమయంలో వాళ్ళు ప్రేమించాలని చెప్పేసి కూడా వెంటపడడం, అదేవిధంగా నిరాకరించడంతో ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడడం లేకపోతే హత్యలు చేయడం అనేది కూడా గత కొన్ని కేసులలో కూడా మనం చూడడం జరిగింది. అయితే ఇలాంటి వారి పట్ల కుటుంబ సభ్యులు పిల్లలకు కొంచెం అవేర్నెస్ కల్పించాలి. అదేవిధంగా పోలీసులు కానీ అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా దీనిపైన ఒక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా దీనిపైన ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. స్కూల్లో కానీ కాలేజీలలో కానీ అదేవిధంగా మిగతా చోట్ల ఎక్కడైతే అవకాశం ఉంటుందో ఆ ప్లేస్లలో కూడా అసలు ఈ మైనర్ బాలికలు కానీ మైనర్ యువకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. ఎందుకంటే వీళ్ళు క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. అదే కాకుండా కోల్పోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చాలా చూస్తున్నాము. సో కుటుంబ సభ్యులకు వాళ్ళందరినీ కూడా శోక సముద్రంలో ముంచుతున్నటువంటి పరిస్థితిని మనం కూడా చాలాసార్లు చూసాం. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులే కాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తంగా కూడా యువకుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరోవైపు బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొంది ఎలాంటి ప్రాణాపాయం అయితే లేదు అని చెప్పేసి వైద్యులు చెప్పడంతో ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. సౌమ్య, జనరల్లీ అయితే అంటే ఆమె బంధువులు చెప్తున్నట్టుగా ఆల్రెడీ వేధిస్తున్నాడన్న మాట చెప్పారు కాబట్టి కౌన్సిలింగ్ ఏమన్నా చేపించారా రాఘవ? అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా అంతుందా? అంటే అబ్బాయికి సంబంధించిన పేరెంట్స్కి అసలు ఈ ఇష్యూ తెలుసా? ముందు ఈ విషయం తెలియదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అమ్మాయికి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ని ఆమెతో క్లోజ్గా ఉండేటువంటి వాళ్ళను అడిగి తెలుసుకున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియజేయడం జరిగిందని చెప్పేసి కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అదే కాకుండా పోలీసుల దర్యాప్తులో కూడా పూర్తి వివరాలన్నింటినీ కూడా బయట రావడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళిద్దరు కూడా మైనర్ కావడంతో పూర్తి వివరాలన్నింటినీ కూడా వెల్లడించడంలో పోలీసులు కూడా కొంచెం దీని దర్యాప్తునంతా కూడా పూర్తి విషయాలన్నింటినీ కూడా బయట పెట్టడం లేదు. ఎందుకంటే మైనర్ బాలిక అదేవిధంగా మైనర్ యువకుడు కాబట్టి దీంట్లో
అన్ని జాగ్రత్తలు తీసుకొని దర్యాప్తుని చేయాలి కాబట్టి ఆ విధంగానే ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా స్నేహితులు అయితే చెప్తున్నారు గత కొంతకాలంగా వెంటపడడం అదేవిధంగా వేధిస్తూ ఉన్నాడని చెప్పేసి మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకు పోలీసులకు బాధితురాలు స్నేహితులు చెప్పడం జరిగింది. సో ఇద్దరికి ఇప్పుడు కత్తిపోట్లు ఇద్దరికి అయ్యాయి, ఇద్దరు బాలికలకి అయ్యాయి. సో ఇద్దరు సేఫ్ గానే ఉన్నారా? ఇప్పుడు ప్రస్తుతం అయితే వైద్యులు చెప్పడం జరిగింది ఎలాంటి ప్రాణాపాయం లేదు, ప్రస్తుతం అయితే ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు వైద్యులు తెలియజేయడం జరిగింది. ఎస్, ఆల్ రైట్, థ్యాంక్ యూ రాఘవ. మొత్తం మీద అది హైదరాబాద్ విద్యానగర్లో ఇంటర్ చదువుతున్న ఓ బాలికనైతే ప్రేమించాలంటూ ఓ యువకుడు వేధించడం స్టార్ట్ చేశాడు. ఆ అమ్మాయి వినకపోవడంతోనే ఏకంగా కత్తితో దాడి చేసిన సిచ్యువేషన్ కనిపించింది. ఆ తర్వాత భయపడ్డాడో ఇంకేం జరిగిందో తెలియదు కానీ రైలు పట్టాలపై పడి ఆ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్న సిచ్యువేషన్ని చూస్తున్నాం. ఇక ఆ యువకుడి దాడిలో గాయపడ్డ బాలిక విద్యానగర్ ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతోంది. ఈమెతో పాటు ఈమె ఫ్రెండ్ కూడా ట్యూషన్ వెళ్ళొస్తున్న సందర్భంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇద్దరి మీద కూడా కత్తితో దాడి చేసిన సిచ్యువేషన్. వీళ్ళందరూ కూడా మైనర్స్ కాబట్టి పూర్తిగా వాళ్ళ పిక్స్ కానీ లేకపోతే ఆ కేసుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ మనకైతే టోటల్గా బయటకు వచ్చే అవకాశం లేదు. అండ్ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా క్లుప్తంగా మీడియా సమావేశం పెట్టి పోలీసులు కూడా వివరించే అవకాశం లేదు, ఎందుకంటే పూర్తిగా వీళ్ళందరూ మైనర్స్ కాబట్టి. ప్రస్తుతం అయితే ఇద్దరు బాలికలకైతే ట్రీట్మెంట్ కొనసాగుతోంది. అండ్ బై గాడ్స్ గ్రేస్ ప్రాణాపాయం అయితే ఏమీ లేదు అని డాక్టర్లు అయితే అంటున్నారు. గత కొంతకాలంగా అయితే ప్రేమ పేరుతో వేధిస్తున్నట్టు ఆమె బంధువులు అయితే చెప్తున్న పరిస్థితి ఈ కేసులో స్పష్టంగా చూస్తున్నాం. కానీ మైనర్స్ ఇట్లాంటి ఇన్సిడెంట్లో ఇరుక్కోవడం ఆర్ ఇలా చేయడం అనేది నిజంగా పేరెంట్స్కి అయితే చాలా పెద్ద ఒక రకంగా అయితే ఒక టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఇట్లా ఇంత చిన్న వయసులో ఇట్లా ఎందుకు ఆలోచిస్తున్నారు, ఇంత భయంకరమైన డిసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు అనేది మాత్రం డెఫినెట్లీ ఇది అందరిలో ఉన్నటువంటి క్వశ్చన్. కంపల్సరీ కాలేజ్లలో వీళ్ళకి కౌన్సిలింగ్ చేయాల్సిందే అని ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. అగైన్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు అల్లా కూడా మాట్లాడే సిచ్యువేషన్ మనకు వస్తుంది. కాబట్టి ఈసారి నుంచైనా ఆర్ ఇప్పటి నుంచైనా కొంత ఇనిషియేషన్ తీసుకొని గవర్నమెంట్ కూడా అన్ని కాలేజెస్ అండ్ స్కూల్స్లో ఇట్లాంటి కౌన్సిలింగ్కి సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది.